రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. కోర్టు తనకు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచికత్తు పేపర్లను స్వయంగా సమర్పించేందుకు బన్నీ కోర్టుకు రానున్నారు. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్ లో వ్యక్తిగతంగా హాజరు కావాలన్న బెయిల్ షరతును సడలించాలని ఈ సందర్భంగా న్యాయమూర్తిని అల్లు అర్జున్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. అలాగే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మరి కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు రానున్నట్టుగా తెలుస్తోంది. కోర్టు తనకు మంజూరు చేసిన బెయిల్ కు సంబంధించిన పూచికత్తు పేపర్లను స్వయంగా సమర్పించేందుకు బన్నీనే స్వయంగా కోర్టుకు రానున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హీరో అల్లు అర్జున్ కు ఇప్పటికే నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. సో మంజూరు చేసిన అనంతరం 50,000 పూచికత్తు అలాగే 2 షూరిటీలను సమర్పించాలని కోరడంతో మరికొద్ది సేపట్లో ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్లి 50,000 పూచికత్తు 2 షూరిటీలను కూడా సమర్పించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరి ఇప్పటికే అల్లు అర్జునే స్వయంగా అక్కడికి వెళ్తారు, కోర్టుకు వెళ్లి పూచికత్తుతో పాటు షూరిటీలను సమర్పిస్తారు అనే ఇన్ఫర్మేషన్ అవుతుంది. మరి ఆయన అడ్వకేట్ల ద్వారా పంపిస్తారా లేకపోతే స్వయంగా ఆయనే వెళ్తారనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉంది. కానీ ఈ పూచికత్తుకు సంబంధించి షూరిటీలకు సంబంధించినటువంటి కేసులలో ఖచ్చితంగా ఎవరైతే నిందితుడిగా ఉండి ఒక పిటిషనర్ అంటే ఫిర్యాదుదారుడు కావచ్చు లేకపోతే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్వయంగా ఆ క్యాండిడేట్ వెళ్ళి అక్కడ అవి సమర్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఖచ్చితంగా హీరో అల్లు అర్జునే స్వయంగా వెళ్లి తనకు వచ్చినటువంటి బెయిల్ కు సంబంధించిన పత్రాలతో పాటు పూచికత్తు అలాగే ఇటు షూరిటీలను సమర్పించాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. దీంట్లో భాగంగానే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారాన్ని బట్టి మరికొద్ది సేపట్లోనే ఆయన జూబ్లీ హిల్స్ నివాసం నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకు వెళ్లి షూరిటీలను అలాగే పూచికత్తులను సమర్పించబోతున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్ గా 6 గంటల ప్రాంతంలో అంటే అనేక ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఒకవైపున ఇటు చిక్కడపల్లి పోలీసులకు వారి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, మరోవైపున హీరో అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి వీరి యొక్క వాదనలు విన్న అనంతరం నిన్న ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ అనేవి ముగిశాయో ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత రెగ్యులర్ బెయిల్ ను హీరో అల్లు అర్జున్ కు కోర్టు మంజూరు చేసింది. వాస్తవంగా ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ లో మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించి తన మీద నమోదు చేసినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 105 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇది ఆయనకు వర్తించదు అనేటువంటి అన్ని అంశాల మీద కూడా బలంగా హీరో అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అలాగే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్ యొక్క ప్రమేయం అనేది లేదు, అది ఆయనకు రావడానికంటే ముందుగానే యొక్క ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి, అనవసరంగా ఇందులో ఆయన నిందితుడిగా చేర్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వాదనలు వినిపించడంతో వారి యొక్క వాదనలతో ఏకీభవించిన కోర్టు హీరో అల్లు అర్జున్ కు బెయిల్ ను మంజూరు చేసింది. దాంతో బెయిల్ కు గాను ఇప్పుడు 2 షూరిటీలు అలాగే పూచికత్తును సమర్పించాలని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన నాంపల్లి కోర్టుకు రాబోతున్నట్లు కూడా సమాచారం. రత్నకుమార్, మళ్ళీ బెయిల్ కు సంబంధించి కొన్ని షరతులు అయితే పెట్టింది కదా కోర్టు ఎవ్రీ సండే ప్రతి ఆదివారం వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పేసి. సో మరి దీన్ని సడలించమని అల్లు అర్జున్ కోరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఒకవైపున బెయిల్ ను మంజూరు చేసినప్పటికీ కూడా విచారణకు సహకరించాలి అనేటువంటి అంశాన్ని కూడా పర్టికులర్ గా కోర్టు మెన్షన్ చేసింది. కాబట్టి ఇక విచారణ పూర్తయ్యేంత వరకు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ప్రతి ఆదివారం నాడు ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే దర్యాప్తుకు సహకరించాలి అనేటువంటి అంశాలను కూడా ఆ బెయిల్ ను ఇస్తున్నప్పుడే కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేసింది. కాబట్టి ఆ రకంగా ఆ ప్రొసీడింగ్స్ లో ఆయన పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో మరోవైపు ఇక వీటికి సంబంధించే గతంలో హీరో అల్లు అర్జున్ ఎప్పుడైతే విచారణకు రావాలని తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే ఒకవైపున కోర్టు ఎదుట హాజరు కావాలని తెలియజేసినటువంటి సందర్భాల్లో కూడా సెక్యూరిటీ పరమైనటువంటి ఇష్యూస్ వస్తాయి. తాను
బయలుదేరి ఒకసారి కోర్టుకి వస్తున్నటువంటి సందర్భంలోనే అనేక రకాలుగా కొంత అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ గుమిగూడినటువంటి పరిస్థితుల్లోనే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి ఘటనలు అనేవి పునరావృతం కాకుండా కొంత సడలింపు అనేది ఇవ్వాలి. ఒకవేళ ఆయన ప్రత్యక్షంగా చిక్కడపల్లి పోలీసులు ఏదైతే విచారణలో పాల్గొనకపోయినా లేకపోతే ప్రతి ఆదివారం రాకుండా కొంత వర్చువల్ గా తాను యొక్క విచారణకు సహకరించేలాగా కావచ్చు, లేకపోతే పోలీసులు ఎదుట హాజరయ్యేలాగా కొంత వీడియో కాన్ఫరెన్స్ లాంటి సౌకర్యాలను కూడా కల్పించాలి అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా కొంత సడలింపు కోరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం షూరిటీలను సమర్పించి పూచికత్తును చెల్లించే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీని తదనంతరం ఆయన యొక్క సడలింపుల కోసం ఒక ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేస్తారని కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.